సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం, పాత వాటికే భూభారతిలో పరిష్కారం, తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ సదస్సుల్లో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు. గత సర్కార్లో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే 9,24,000. పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం. కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు. ఫస్ట్ 9,24,000 కంప్లీట్ చేయండి. ఈ ఉన్నది చేయలేదు కానీ ఇప్పుడు కొత్తది అని పాత చేసిన తర్వాత మిగతా కేసులు కూడా జెన్యూన్గా ఉంటే వాటిని కూడా అసలు అవసరమైతే చట్టాన్ని సవరించవచ్చు. ఏముందాడా పెద్ద ఏమన్నా రాకెట్ సైన్సా? 9,24,000 మంది సాదా బైనామా అంటే ఏంది? గతంలో రిజిస్ట్రేషన్ కాకుండా మ్యూటేషన్ చేసుకోకుండా ఉత్త వైట్ పేపర్ మీద రాసుకున్నవి. పొజిషన్లో రైతే ఉంటాడు, దశాబ్దాలుగా రైతే ఉన్నాడు, కానీ వాళ్ళది రికార్డ్స్లో లేదు. దాన్ని ఆయన పొజిషన్ చూసి ఎంక్వైరీ చేసి, గ్రామ సభలో ఎంక్వైరీ చేసో లేకపోతే అక్కడ ఉన్న లోకల్గా స్థానికులను ఎంక్వైరీ చేసి ఇది ఈయన భూమి అని డిసైడ్ చేసి సర్వే చేసి ఆయనకు ఆ పట్టాన్ని ఇవ్వాలి. అది దాంట్లో చేయడానికి ఖర్చు అయ్యేది ఏముంది? అదే రైతు భూమి ఆయనదే. ఇది కేసీఆర్ పెట్టురి అప్లికేషన్లు అనేసరికి దాదాపు 9,24,000 మంది అప్లై చేసుకున్నారు. ఆయన పరిష్కరించకుండా అవతల పడ్డాడు. ఈయన పరిష్కరించాలి అని భూభారతి అనేది తీసుకొచ్చి ఇంకా వీళ్ళు కూడా చేస్తలేరు. చేస్తామంటున్నారు, మరి చూడాలి. భూభారతి కింద వివిధ భూ సమస్యలకు అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు సమస్యగా మారినాయి. వాటికి ఎలా పరిష్కారం చూపాలి అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నది. ధరణి పోర్టల్లోని పెండింగ్లో ఉన్న 9,24,000 సాదా బైనామా దరఖాస్తులను మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధన చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులో అదే స్థాయిలో సాదా బైనామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సులో సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులే 30% దాకా వచ్చినాయి. వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నది. ఇప్పుడు విషయం ఏం లేదు, అవి ఏమన్నా వస్తే ఇప్పుడు పాత వాళ్ళే మళ్ళీ కొత్తగా అప్లై చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకుంటే చాలామంది లక్షలాది మంది అప్లై చేసుకున్నారు. 9,24,000 మంది. ఫస్ట్ అప్లికేషన్స్ క్లియర్ చేయండి. ఏదో కొర్రీ పెట్టి మళ్ళీ కొత్తవి వచ్చినాయి అని చెప్పి మళ్ళీ పాతవి చేయకుండా ఈ డ్రామాలన్నీ ఎందుకు?